ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి బుధవారం పొదిలికి విచ్చేసిన సందర్భంగా పొదిలి కొనకలమెట్ల మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శాలువాలు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు రాఘవరెడ్డి నాయకులతో మాట్లాడారు. స్థానిక నాయకులు పొదిలి నగర పంచాయతీలో అనేక సమస్యల గురించి రాఘవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు విస్తరణ, ఫైర్ స్టేషన్ గురించి చర్చించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కాపురం బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు పొదిలి డ్రైనేజ్ వ్యవస్థ కోసం 11 కోట్లు నిధులు కేటాయించారని, కానీ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. స్థానిక సాయి బాలాజీ నగర్లో డ్రైనేజీ, సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్లు లేవని ఆ ప్రాంతానికి చెందిన వారు వినతిపత్రం ద్వారా అందించారు. కొనకలమెట్ల మండలంలో ఉన్న ప్రధాన సమస్యల గురించి మండల అధ్యక్షులు మోరబోయిన బాబురావు, గొట్లగట్టు సర్పంచ్ పెరిక సుఖదేవులు వివరించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ అన్ని సమస్యలను రానున్న కాలంలో ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.